అయితే ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి షకీలా గతంలో సూసైడ్ చేసుకున్నారు, షకీలా ఈజ్ నో మోర్ అనేటువంటి న్యూస్లు ఎందుకు వచ్చాయి అసలు? అది వస్తాయండి ఇప్పుడు కూడా. అది ఏమో నాకు తెలియదు. నాకు క్యాన్సర్ వచ్చింది అని వచ్చింది ఏమో, మంచిదేలే. అప్పుడప్పుడు నన్ను గుర్తు చేస్తూ ఉంటారు, ఏ లేదురా నేను బాగానే ఉన్నాను అని చెప్పేదానికి. దట్స్ రూమర్స్. అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చింది మీకు? నా చాలాసార్లు. ఇప్పుడు కాదు, అమ్మ చనిపోయే వరకు ఇలాంటి ప్రాబ్లమ్సే. దాని తర్వాత లేదు. ఎందుకలా? దట్ బికాస్ ఐ లవ్ మై మదర్ మోర్. నేను ఏది చెప్పినా అమ్మ నమ్మదు. ఎప్పుడు చూసినా చెడు నువ్వు అబద్ధం చెప్తున్నావు. వై? నేను అబద్ధం చెప్పాలి? నేను సంపాదిస్తున్నాను, నా ఇష్టంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇష్టంగా నేను ఏమైనా చేయవచ్చు. బట్ నేను మీతో అబద్ధం చెప్పలా, నిజమే చెప్తున్నాను. స్టిల్ యూ డోంట్ బిలీవ్ ఇట్. ఇన్ ద సెన్స్ నాకు అప్పుడు కొంచెం బాధ వేసేది. సో అప్పుడప్పుడు ఏదైనా చేయి కోసుకుని లైట్గా వెయ్యిన దాకా వెళ్ళను, లైట్గా వేసుకుంటా. అది వేసుకొని మరుసటి రోజు హాస్పిటల్లో అడ్మిట్ అవుతా. ఒక 2 రోజులు రెస్ట్ దొరకద్దు కదా. ఎన్నిసార్లు చేశారు అలా? ఒక 5-6 టైమ్స్ చేస్తుంటా. ఆ తర్వాత అమ్మ పోయిన తర్వాత నాకు అంతా పోయింది. ఐఎమ్ హ్యాపీ. ఎవరు అలా చెప్పకూడదు, నేను కూడా అలా చెప్పలేదు. ఐ మిస్ మై మామ్. బట్ ద థింగ్ ఇస్, అమ్మ ఉండేటప్పుడు అమ్మకి అక్క కావాలా, అన్న కావాలా, తమ్ముడు కావాలా. నాకు వాళ్ళందరూ ఇంత ఏది తప్పు చేసినా కూడా తల్లిగా నువ్వు నా మధ్యలో కూర్చొని వాళ్ళు కావాలని పిలుస్తున్నావు. వాళ్ళు నిన్ను చూడకూడదని నేను చెప్పేదానికి నాకు రైట్స్ లేదు. సో ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. మీరేమో వాళ్ళ ఇంటికి వెళ్ళరు, మీరు నా కాడే కూర్చుంటారు. బికాస్ దే ఆర్ ఆల్ మ్యారీడ్. నేను అన్మ్యారీడ్ వల్ల నువ్వు హుషారుగా నా కాడ కూర్చొని నీ ఇష్టమైనప్పుడు వాళ్ళు రప్పచ్చుని మాట్లాడుకుని ఉంటే నాకు ఆ ఇంట్లో ఏం పొజిషన్ ఉంది, నేనేం సంపాదించి నాకు ఏం యూస్ ఉంది. సో ఆఫ్టర్ మామ్ వీళ్ళెవరు లేరు, వీళ్ళెవరితో నేను మాట్లాడలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు. సో ఐఎమ్ హ్యాపీ నౌ. ఇది నిజం. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ఆర్ నిజం చెప్తున్నా. సో మామ్ దూరం అయింది, ఇంకా షకీలాతో అవసరం లేదనుకున్నారా? ఆర్ షకీలా దగ్గర నుంచి రావాల్సిన అంతా మాకు వచ్చేసింది, వి ఆర్ సెటిల్డ్ నౌ అనుకున్నారా? ఐ డోంట్ నో. వాళ్ళు ఐడియల్ వాళ్ళకే. సత్యంగా చెప్తున్నా, నాకు తెలియదు. నేను ఇప్పుడు ఏదన్నా చెప్తే కూడా ఒకవేళ నాకు తెలియకుండా నేను చెప్పొచ్చేమో. నాకు తెలిస్తే కదా చెప్పాలి, నాకు తెలియదు నిజంగా. షకీలా ఒక రకంగా మనీ మేకింగ్ మెషిన్ లాగా అయిపోయిందా ఫ్యామిలీ మెంబర్స్కి? అటు పక్కన ఇండస్ట్రీకి చూసుకుంటే షకీలా సినిమా ఉందంటే మాకు కాసుల వర్షం కురుస్తుంది, ఒక కలెక్షన్లకు వచ్చేస్తాయి, రికార్డ్స్ వచ్చేస్తాయి అనుకుని ఒక రకమైనటువంటి ఆ థాట్ ప్రాసెస్ అక్కడ కనిపించింది. ఇక్కడ కూడా అలాగే ఉంది. అలా చూసారా మిమ్మల్ని? అవును, అలాగే చూశారు, వేరే ఏలాగా చూడలేదు, అలాగా మాత్రమే చూశారు. అమ్మ దూరం అయిపోయింది, పెళ్లి చేసుకోవాలనిపించలేదు, కమిట్మెంట్స్ అనేవి లేవు. ఎందుకని అనిపించలేదు అలా? పెళ్ళి చేసుకోవాలని అనిపించకుండా కాదు, పెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది. బట్ నాకు ఇప్పుడు ఈ కమిట్మెంట్లు, నేను వాళ్ళకి వర్క్ చేయాలా, వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు నా ఏజ్ ఎలా అయిపోయిందంటే, నా ఏజ్కి పెళ్ళి చేసుకోకుండా బ్యాచులర్ ఎవరు దొరకరు. నా లైఫ్లో నేను ఒక్క తప్పు ఎప్పుడు చేయను. పెళ్ళి అయిన వాడు కూడా నేను ఎప్పుడు ఏ ఫ్రెండ్షిప్ కూడా పెట్టుకోను. అది నేను చేయలేను. అమ్మాయికి ఆ పొజిషన్లో మనం ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుంది మనకు తెలుసు. సో ఎప్పుడు ఒక పెళ్ళైన ఆయన కాడ నాకు ఫ్రెండ్షిప్ అంటే అన్న అంటాను, లేకపోతే తమ్ముడా అంటాను, అంతే నా రిలేషన్షిప్ ఉంటుంది. అండ్ డివోర్సీ ఇవన్నీ నేను ఎత్తికి, డివోర్సీనా, వాడికి ఆ డబ్బులు ఉన్నాయా, వాడు ఇంకా నాకు నా మీద అభిమానం పెట్టుకొని వస్తున్నాడా, పిల్లలు ఉన్నారా, ఇవన్నీ నా వల్ల కాదు. నాకు ఓపిక లేదు, నాకు ఫ్రీగా ఉన్నాను, నాకు ఇలా ఇష్టంగా ఉంది, నా ఇష్టానికి తిరుగుతున్నాను. అయితే పెళ్లి చేసుకోకపోయినప్పటికీ మీరు ఒక డాటర్ ఉంది, తన్ని అడాప్ట్ చేసుకున్నారు, ట్రాన్స్జెండర్ మిలా. ఫస్ట్ తంగం, దాని తర్వాత మిలా, దాని తర్వాత శిల్ప, తర్వాత అర్చన, తర్వాత సాషా. చాలామంది నాకు కూతుర్లు ఉన్నారు. నాకు ఒక అమ్మ ఉన్నారు, నన్ను దత్తు తీసుకున్నారు, కృపా అమ్మ అని. ట్రాన్స్జెండర్ అవి నన్ను దత్తు తీసుకున్నారు. సో ఎందుకు అలా ట్రాన్స్జెండర్స్ వైపు వెళ్ళారు మీరు? వాళ్ళకి మన మీద ఏది ఎదురు చూడరు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మనకు కొనివ్వాలనుకుంటారు. అప్పుడు నేను నన్ను అమ్మ అనుకుంటే నా ఇంట్లో సద్దన్నం ఉన్నా తినాలా. మీరు కొనుక్కొని వచ్చి వంట చేసి
ఆ పొజిషన్కి నేను రాకూడదని మీరే అనుకోవాలి తప్ప మీరు నాకు తీసుకొచ్చి ఈ ఒక్కరోజు చేస్తే నాకు అలవాటు పడిపోద్ది. రేపు అరే మటన్ తినాలంది, ఒక అమ్మాయికి ఫోన్ చేస్తాను, నో ఇంట్లో ఏది ఉంటే అదే తినాలా ఒకటి. అండ్ వాళ్ళకి ఎదురు చూసేది అనేది ఏమీ ఉండదు. అమ్మా ఈ డ్రెస్ వేసుకున్నది ఇచ్చేమా అంటే ఇచ్చేస్తా. సో అది వాళ్ళు అడగరు కూడా. మ్యాక్సిమం నేనే చెప్తాను, నీకు ఈ డ్రెస్ బాగుంటుంది, ఆ డ్రెస్ బీరోలో తీసుకో అంట. అండ్ బ్లడ్ రిలేషన్షిప్పే అలా చేస్తారు మోసాలు, బయట వాళ్ళు అలా చేయరు అని ఇదొక ప్రూఫ్గా ఈరోజు ఈ ఛానల్లో మీకు చెప్తున్నా. బ్లడ్ రిలేషన్షిప్ కూడా తప్పులు చేస్తారు. ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు చేయరు. మిమ్మల్ని అమ్మ అనుకుంటే అమ్మ, అక్క అనుకుంటే అక్క, మీకోసం ప్రాణం ఇస్తారు. అయితే ట్రాన్స్జెండర్స్ అనగానే ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషన్ అనేది కనిపిస్తుంది, ఒక వివక్ష అనేది ఉంది. వాళ్ళకి సరైన అవకాశాలు లేవు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ లేదు, వాళ్ళకి ఒక భరోసా లేదు అనేది ఉంది కదా. దానికోసం ఇప్పటిదాకా మీరు మాట చెప్పారు, కాస్టింగ్ కోచో ఇంకోటో వస్తే నా దగ్గరకు వస్తే నేను చేస్తాను. వీళ్ళ కోసం ఏమైనా చేయాలి? అన్ని లేదు మేము అన్నీ చేసుకుంటూనే ఉన్నాం. ఐఎమ్ కమ్యూనిటీ మెంబర్ అంట. దానికోసం ఈ షకీలా ఏంటి ఒంటరిగా ఉంది, తన లెస్బియనా, తను ఏంటి, తను ట్రాన్స్జెండరా లేకపోతే ట్రాన్స్ మెన్నా, ఈ డౌట్లంతా మీకు వస్తే అది మీ ఇష్టం. ఐఎమ్ పక్కా ఉమెన్. లేకపోతే ఒక స్టార్డమ్ ఒక లేడీకి వచ్చింది, సరేనా? ఈ కమ్యూనిటీలో నేను ఒక మెంబర్గా ఏం చేయాలో చేస్తూనే ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను కదా, డైరెక్ట్గా నేను ఏదైనా చేస్తాను చేయను ఈ కాస్టింగ్ కౌచ్ వాళ్ళు చెప్తే అని. మీకు కాస్టింగ్ కౌచ్లో ఒక ప్రాబ్లం ఉందని నాకు చెప్తే నా కూతుర్లు ఉన్నారు, నా ఒక్క మాట చాలు. అందుకే ఓపెన్గా చాలా స్టేట్మెంట్స్ చాలా ఫంక్షన్స్లో ఇచ్చున్నాను. ఈమెకి ఎవరు లేరు అని అనుకోబాకండి. నేను సస్తే కోడంబాకం పట్టదండి, అంతమంది ట్రాన్స్జెండర్స్ మాత్రం వస్తారు, కమ్యూనిటీ ఉంది మీకంతా, మీరు వాళ్ళకి ఉన్నారనే భరోసా వాళ్ళకు ఉంది. అమ్మ అని నన్ను ఎక్కడ మీరు ఎవ్వరి కాడ ఇప్పుడు ఇక్కడ నుంచి పోయే రూట్ అంతా షకీలా గురించి, ట్రాన్స్జెండర్ని ఎక్కడన్నా చూస్తే అడగండి షకీలా తెలుసా అని. ఒక్కరు తప్పు చెప్పేనా నేను మీకు ఇలాంటి ఇంటర్వ్యూ నేను సచ్చేదాకా నెలకి ఇస్తా. ఎంత నమ్మకం ఉందంటే నాకు అంత నమ్మకం. బికాస్ నేను వాళ్ళతో ఏం ఎక్స్పెక్ట్ చేయాల, వాళ్ళు బాగుండాల. ఎందుకు వాళ్ళని మీరు రెస్పెక్ట్, వాళ్ళు మనలాగా బ్లడ్, హ్యూమన్, బోన్స్, వెయిన్స్, నర్వ్స్ ఉండేవాళ్లే కదా. ఏం చేశారు తప్పు? వాళ్ళు పుట్టారు, వాళ్ళ బాడీ వాళ్ళకి నచ్చలా, వాళ్ళు నచ్చినట్టు ఉండాలంటే ఇంట్లో నుంచి తరివేస్తున్నారు. ఒక ఇల్లు వాడికి తీసుకోమంటే మనకి 10,000 అంటే వాడికి 30,000. ఆ 30,000 ఎలా సంపాదిస్తారండి వాళ్ళు? దానికే తప్పులు చేస్తున్నారు. యాక్సెప్టెన్సీ అనేది లేకుండా పోయింది. వాళ్ళు కూడా మనలాగే మనుషులు అనుకునేది. నేనేంటి మీరేంటి వంట చేసేది? వాళ్ళు చేస్తారు వంటలు, వాళ్ళు తినాలా అనిపిస్తుంది. ఎప్పుడా మళ్ళీ వస్తావు రే అమ్మ, ఎప్పుడమ్మా వస్తావు మళ్ళీ ఇంటికి అనిపిస్తుంది. అంత బాగా వంట చేస్తారు, అంత బాగా ఇల్లు పెట్టుకుంటారు, కేరింగ్ ఉంటుంది, సపోర్టింగ్ ఉంటారు. ఎప్పుడైనా ఇన్నేళ్లలో ఏడ్చిన సందర్భాలు, బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఇక నా వల్ల కావట్లేదు, సూసైడ్ అనేది పక్కన పెట్టండి, ఎమోషన్ని వెంట్ అవుట్ చేసుకోవాలి, బర్స్ట్ అవుతున్నాను, ఎప్పుడు ఏడ్చారు అలా? ఏడుస్తాను నేను. ఐ థింక్ జాన్ 3rd మన ఇంట్లో మా అన్న కూతురుకి పాప పుట్టింది. ఆ పాప పుట్టి 40 దినాలు ఫంక్షన్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రికే మా అన్న కూతుర్లు నాతో ప్రాబ్లం పెట్టుకున్నారు. అంటే నాతో పర్సనల్గా నాతోనే కాదు, వాళ్ళు వచ్చారు, నా ఫ్రెండ్స్ అప్పుడు ఉన్నారు ఇంట్లో, లేడీస్, అందరూ లేడీసే ఉంటారులే. దాంట్లో ఒక వకీల్ అమ్మాయి ఒకటి ఉన్నది. ఏదో మాట్లాడుతూ వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. నేను నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళు అనేసాను. ఈమెం చేసింది వకీలు, తన వకీల్ అన్న గర్వంతో మరుసటి రోజు పోయి పోలీస్ స్టేషన్లో చెప్తానని చెప్పేసింది. బట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళలా. వీళ్ళు పోయి చెక్ చేసేదానికి వెళ్ళారు. చూడండి వీళ్ళు ఎందుకు వచ్చున్నారు అంటే, షకీలా మా అత్త రోజు తాగేసి నన్ను తిడుతుంది, అది ఇది అని వాళ్ళకి నేర్పించే వాళ్ళు ఉంటారు కదా, అదంతా అలా చెప్పారు. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నది ఏమంటే, దాంట్లో రెండో పిల్ల మా చెల్లెల పేరు పెట్టాం, శీతల్ అని. తనకి ఆల్రెడీ ఒళ్ళు బాల, అండ్ తను బాగుండాలి, తనకు పెళ్లి చేసి పెట్టాలా,
ఇవన్నీ ఐడియా నాకున్నాయి. నేను జ్యువెలరీ ఉందా అని అడిగారే, చేసి పెట్టుకున్నదే ఆ అమ్మాయి కోసమే. బట్ అవసరపడిపోయి ఎవరు మాటలిని ఇదంతా చేశారు మీరు? నా ఫ్రెండ్ని మీరు కొట్టారు, నా ఫ్రెండ్ మిమ్మల్ని కొట్టింది. పోలీస్ స్టేషన్ దాకా మిమ్మల్ని నేను రప్పిస్తాను అని కొంచెం ఐడియా ఉండకూడదా? నేను ఎక్కడ ఆఫ్ చేశానంటే, నేను ఉమెన్స్ పోలీస్కి ఫోన్ చేసి అమ్మ అదంతా వద్దు, నా ఫ్యామిలీ విషయం నేను చూసుకుంటాను ఆఫ్ చేసేసాను. మీరు వెళ్ళిన వల్ల మీడియాలో వచ్చి మాట్లాడారు. నా పరువు పోయేదేవిలే, మీ పరువు చూసుకోండి. ఇప్పుడు ఇంత అసైన్ చేసిన తర్వాత మీతో నేను మళ్ళా కలుస్తానని ఏం నమ్మకం ఉంది? ఆ బిడ్డ పుట్టి ఈ నవంబర్ వస్తే 1 సంవత్సరం. ఇప్పుడు దాకా నా కంట్లో చూపించలే, అండ్ నాకు చూడాలని కూడా లేదు. ఇంత వస్టా నేను చెప్పరా, ఫ్యామిలీ మెంబర్సే ఇలా చేస్తారని. ఇంత వస్టా. ఆ ఒక్కరోజు నాకు చాలా ఏడుపు వచ్చింది. లాస్ట్ మెంబర్గా ఈ పిల్లని అనుకున్నాను, తనకు పెళ్లి చేసేసి సెటిల్ చేయించాలా అని. ఇప్పుడు ఇది కూడా లేదు అని ఆ రోజు మళ్ళీ ఫ్రస్ట్రేషన్లో ఏడ్చాను. దాని తర్వాత ఇప్పుడు అయితే నాకు అప్పుడప్పుడు వస్తుంది, సమ్మర్ ఎక్కువ ఉంది, అమ్మాయి ఏసీ లేకుండా ఉండలేదు, ఎలా ఉంటుంది, సరే మనకెందుకు అని 1 నిమిషం నేను వద్దు అని కంట్రోల్ చేసుకుంటాను. కంట్రోల్ చేసుకోవడం కాదు, కన్సోల్ ఎలా చేసుకుంటారు మిమ్మల్ని మీరు ఆ టైం? అదంతా లేదు, నాకు తెలియదు. ఐ విల్ టాక్, ఐ విల్ లైక్, నా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో, ఇది జరిగింది కరెక్ట్ కదా, నేను చేసిందే కరెక్ట్ కదా, నేను తప్పు చేశాను, అది అలాగా కొంచెం పిచ్చి పిచ్చిగా కొంచెం అరిసి మాట్లాడితే నాకు అదంతా ఓకే అయిపోతుంది. ఓకే ఫైన్, టైర్డ్ అయిపోయాను అనుకుంటాను.